అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. మొత్తానికి ఈ యొక్క ఏదైతే ప్రముఖ దర్శకుడు ఆర్జీవి ఉన్నాడో ఆయన కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్కి హైకోర్టులో దాఖలు చేసుకున్నటువంటి నేపథ్యంలో 9వ తారీఖుకి విచారణ వాయిదా వేయడం జరిగింది. దీని మొత్తానికి సంబంధించి ఆర్జీవి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ తాను మీద ఏదైతే ఒకవేళ జైల్లో అరెస్ట్ చేసినప్పటికీ కూడా అక్కడ ఖైదీలతో పరిచయాలు పెంచుకోమరి దాని మీద కూడా సినిమాలు చేస్తానని చెప్పడం జరుగుతోంది. ఏంటి దీనికి సంబంధించి కూడా పూర్తి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. మేడం మొత్తానికి ఆర్జీవి గారి కేసులు మొన్నటి వరకు ఏమో తప్పించుకున్నాడు, పరారీలో ఉన్నాడు, భయపడి పారిపోయాడని చెప్పేసి ఎన్నో రకాలుగా అంటే ఆయన డెన్లో ఉండకపోవడం ఇవన్నిటికి కూడా కారణం అని చెప్పుకోవాలి. ఇప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి లేదా టీవీ డిబేట్లలో కూడా మాట్లాడుతూ పోలీసులు అరెస్ట్ చేసినా సరే అక్కడ ఖైదీలతో పరిచయాలు పెంచుకొని దాని మీద కూడా సినిమాలు చేస్తాను, 4-5 కథలు రాసుకుంటా అని చెప్పి చెబుతున్నాడు. ఏంటంటారు ఆయన? అంటే ఇప్పుడు బెయిల్ వచ్చేసింది కాబట్టి ధైర్యం వచ్చింది. నిన్నటి వరకు బెయిల్ రాలేదు కాబట్టి తప్పించుకుని తిరిగాడు. అందులో తప్పేం లేదు, ఉన్నమాటే రాశారు, ఉన్నమాటే చెప్పారు. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఏదో పెద్ద నేను దిగొచ్చాను అన్నాడు కదా, ఎందులో దిగొచ్చాడో చెప్పమానండి. ధైర్యం లేదు కాబట్టే పారిపోయాడు. ధైర్యం ఉంటే ఎప్పుడో 4-5 నా మీద ఏడాది క్రితం నేను పెట్టిన పోస్టులకి అదే నాకు దాని మీద అనుమానం వచ్చి నేను ముందస్తు బెయిల్కి వెళ్ళాను. దేనికి అనుమానం నీకు? అంటే నీకు ఏం మాట్లాడావో నీకు గుర్తులేదా? ఏం చేసావో నీకు గుర్తులేదా? ఎందుకు అనుమానం దానికి? ఎప్పుడో జరిగితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినాలా? నువ్వు ఎప్పుడో సినిమా తీస్తే మేము ఎప్పుడు చూడాలా అని ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు మొన్న ఒక కేసు అండి ఇటీవల ఎప్పుడో చంపి పాత పెట్టేసింది అతన్ని ఇప్పుడు గుర్తించారు. అతని పేరు మార్చుకున్నాడు. సొంత కొడుకుని చంపేశాడు అనుమానంతో. చంపేసి ఇంకో పెళ్లి చేసుకుని వేరే పేరుతో ఎక్కడో చలామణి అవుతున్నాడు. మళ్ళా పెళ్లి చేసుకోవటానికి కార్డు వేయించుకుంటే పోలీసులు గుర్తుపట్టి అతను అరెస్ట్ చేశారు. ఎందుకు చెప్తున్నామంటే నువ్వు తప్పు చేసినప్పుడు 1 ఏడాది కాదు 30 ఏళ్ళైనా పట్టుకుంటారు పోలీసులు. ఇప్పుడు ఏడాది క్రితం అంటే అదేం చిన్న విషయమా? నువ్వు ఎంత దరిద్రంగా చేసావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మొహాలు ఒక అమ్మాయిల ఫోటోలకు పెట్టి అంటే వాళ్ళని కూడా కించపరచడమేగా, ఆడవాళ్ళని కూడా. అవన్నీ చేసి ఎంత దరిద్రంగా క్యాప్షన్స్ పెట్టి నువ్వు అది భావ ప్రకటన స్వేచ్ఛ అంటాడు. అసలు భావ ప్రకటన స్వేచ్ఛకు అర్థం ఏంటి అంటే ఇప్పుడు మీరు అందరూ పెట్టట్లేదా సోషల్ మీడియాలో అంటాడు. కార్టూన్లు వేయట్లేదా? కార్టూన్ వేరు, కార్టూన్ అనేది పన్ను. బట్ ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి రాదు కదండి. మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, మీరు బూతులు తిడతాను, నేను భావ ప్రకటన స్వేచ్ఛ, నేను వల్గర్గా మాట్లాడతానంటే ఆడవాళ్ళని మాట్లాడతాను, లేదు రాజకీయ నాయకులు మాట్లాడతాను, సెలబ్రిటీలు మాట్లాడతానంటే నీకేదో మానసికంగా ఏదైనా రోగం ఉందేమో. ఓకే, అదొక దౌర్బల్యమే నన్ను అడిగితే. కాబట్టి ముందు వర్మని డాక్టర్కి చూపిస్తే బెటర్. ఏదో పెద్ద గొప్ప దిగొచ్చాను అనుకుంటున్నాడేమో. నేను బాగా ధైర్యం ఉన్నవాడిని. దేనికి ధైర్యం ఉంది నీకు? నువ్వు డెన్లో ఉండి నువ్వు ధైర్యంగా బయటకు వచ్చి పోలీసులతో మాట్లాడి ఉంటే నీకు ధైర్యం ఉందని ఒప్పుకునేవాళ్ళు ఎవరైనా. నువ్వు ఎక్కడికో పారిపోయి నేను డెన్లోనే ఉన్నాను, నువ్వేం చెప్పావు? నేను షూటింగ్లో ఉన్నానని చెప్పావు. నువ్వేమని అడిగావు? వాళ్ళు ఇచ్చి నోటీసులు తీసుకున్నప్పుడు నేను వెంటనే రాలేను, నాకు 4-5 రోజులు షూటింగ్ ఉందన్నావు. మళ్ళీ వర్చువల్గా నన్ను ఇంటర్వ్యూ చేసుకోండి, ఇంట్రాగేట్ చేసుకోండి అన్నావు. మరి ఎందుకన్నావు? ఇప్పుడు ఎందుకు మరి ధైర్యంగా నా దగ్గరికి రాలేదు, వాళ్ళు నాకు అరెస్ట్ చేస్తామని చెప్పలేదు, నాకేమీ చెప్పలేదు పోలీసులు, ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నావు? మరి ఇవన్నీ ఎందుకు నువ్వు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడలా? నేను వర్చువల్గా నా లాయరు అడిగాడు, నేను అడిగాను అని అనలేదు కదా, ఆ మాట చెప్పలా అన్నాడు కదా. మరి అంటే నేను అనేది వర్మ అనేవాడి గురించి అసలు మనం పెద్దగా ఫోకస్ ఇవ్వద్దండి. పనికి మాలిన వాళ్ళ కోసం మన టైం వేస్ట్ చేసుకోకర్లా. కాకపోతే ఏంటంటే ప్రజలకు నిజాలు తెలియాలి కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది తప్ప అతను మాట్లాడాల్సినంత గొప్పవాడు కాదు, అంత గొప్ప సెలబ్రిటీ అంతకంటే కాదు, మంచి పనులు చేసేసి లేకపోతే ఏదో దేశాన్ని ఉద్ధరించిన వాడు అంతకంటే కాదు కదా. ఇప్పుడు వర్మ లాంటి వాడు ఏంటంటే చీడపురిగే సంఘానికి. ఇంకొకటి ఇప్పుడు వర్మ పేరు ఇవాళ డిజిటల్ కార్పొరేషన్లో జరిగిన చెల్లింపుల్లో అతని పేరు కూడా వచ్చింది కదా, అతను కూడా చెల్లించారు డబ్బులని. మరి దాని గురించి ఏమంటాడు? అది కూడా రావాలి బయటికి. ఇవాళ ఇప్పుడే వచ్చింది న్యూస్. కాబట్టి విజిలెన్స్ ఆడిట్లో 50 కోట్లు చెల్లిస్తే అవన్నీ కూడా డిజిటల్ కార్పొరేషన్ త్రూ జరిగాయి. అందులో వర్మకు కూడా వాళ్ళు పేమెంట్ చేసినట్టు ఉంది. కాబట్టి ఆ విషయం మీద కూడా అతను చెప్పాలి, ఇప్పుడు వివరణ ఇవ్వాలి. నేను తీసుకోలేదని చెప్పమానండి. అప్పుడు కూడా పోలీసులు వస్తే ముందస్తు బెయిల్కి వెళ్తాడా?
లేకపోతే ఎప్పుడో తీసుకున్నాను నాకు సంబంధం లేదంటాడా, మీరు ఇప్పుడు ఎందుకు విచారణ చేస్తున్నారంటాడా, ఇంకా బహుశా అంతే చెప్పొచ్చు అదే ఇంకా. చెప్తాడు. కాబట్టి ఇవాళ వర్మ మాట్లాడే మాటలు చేతగాని వాడిలాగా ఉన్నాయి అంతే. చేతనైన వాడు ఇలా ఉండడు, ధైర్యవంతుడు ఇలా ఉండడు. అతను పిరికివాడు కాబట్టి బెయిల్ వచ్చాక ప్రెస్ మీట్ పెట్టాడు, బెయిల్ రాకముందు ప్రెస్ మీట్ పెట్టాం. కాబట్టి మనం ఇవాళ వర్మ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వర్మ లాంటి వాళ్ళ అంటే మరో ముఖం అంటాం కదా, దాన్ని ప్రజలకు తెలియచెప్పడానికి మనం మాట్లాడుతున్నాం చెప్పాలంటే. కాబట్టి వర్మ ఇవాళ ఖచ్చితంగా రేపొద్దున్న పోలీసుల విచారణకు హాజరు కావాలండి, తప్పించుకు తిరగటం కాదు. నువ్వు ధైర్యంగా వెళ్ళి మాట్లాడి ఎస్ నేను ధైర్యవంతుడని నిరూపించుకో, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. నువ్వు తప్పు చేసావో ఒప్పు చేసావో వాళ్ళ ముందే మాట్లాడు, ప్రజలకు తెలియచెప్పు. నాది భావ ప్రకటన స్వేచ్ఛ అని దేన్ని అంటావో నువ్వు చెప్పు, అప్పుడు ప్రజలు ఏమంటారో చూద్దాం. ఓకే. అంటే ఇప్పుడు చూసుకుంటే ఆర్జీవికి అంటే చాలా బాలీవుడ్లో కావచ్చు చాలా పెద్దలతో పరిచయాలు అని చెప్పేసి చాలామంది అవుతూ ఉంటారు, మన ఫొటోస్ కానీ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే. మరి ఇప్పుడు ఆ పెద్దల ఆశ్రయం ఏమన్నా ఆయనకి దక్కలేదంటారు లేకపోతే ఏంటంటారు? దాందే ఉందండి. ఇప్పుడు నాకు మోదీ గారు తెలుస్తారు, మోదీకి నేను తెలవాలని లేదుగా. నాకు మోదీ తెలుసు, రోజు చూస్తా కదా టీవీలో. అలాగే నీకు ఒకప్పుడు తెలిసి ఉండొచ్చు, నేనేం కాదని అంటలే. నువ్వే చెప్పావు కదా నీకు ఇప్పుడు దావూద్ ఇబ్రహీం తెలుసు, అతని ద్వారా అప్పుడు ఏదో సినిమా రిలీజ్ చేయించుకున్నాడు, ఇవన్నీ జరిగాయి కదా. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్తే నీతో పాటు వాళ్ళు వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఎవడైనా తప్పించుకుని తిరుగుతాడు. ఏదేమైనా ఇవాళ నాకు తెలుసు అని వర్మని ఎవడు చెప్పడు. ఇప్పుడు ఈ డిజిటల్ కార్పొరేషన్ విషయం బయటకు వస్తే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎంత నోరు విప్పుతాడో చూద్దాం మనం. మన ప్రెస్ మీట్లో రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడాడు కదా, 2 సినిమాలు తీశాడు, వ్యూహమును శపథమును, అందుకని అతను ఇది చేస్తున్నాడు అని అన్నారు కదా. కానీ అది కాదు కదా, ఇక్కడ సినిమాలు తీస్తే కాదు, అతను సోషల్ మీడియా పోస్టులు పెట్టడం గురించి దాని మీద వచ్చింది కేసు. అది కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియలా. మరి ఇప్పుడు దీని గురించి ఏమంటాడో, డిజిటల్ మీడియాకి సంబంధించిన పేమెంట్ల గురించి జగన్ ఏమంటాడో వర్మ ఏమంటాడో కూడా మనం చూడాలి. ఖచ్చితంగా చూద్దాం మేడం. ఈ కేసు ఎప్పటికీ అది బెయిల్ ముందస్తు బెయిల్ పిటిషన్ వచ్చిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏమన్నా అది క్యాన్సిల్ అవ్వచ్చా లేదా కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.